అన్ని రకాలుగా పత్రికల్లో కానీ రకరకాల బయట పుకార్లు కానీ అవన్నీ కూడా ఈరోజు కేవలం ఒక ప్రచారాలు తప్ప రేపు అందరూ కూడా కలుసుకొని సత్తెనపల్లి నియోజకవర్గంలో, ఎందుకంటే కుటుంబానంగా ఒక పార్టీ అనంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. అధికార పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని మనస్పర్ధలు, చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. అన్నీ కూడా కలుపుకొని పోయి అందరూ ఒక తాటి మీద ఈరోజు ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఖచ్చితంగా ఎవరన్నీ చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఈ ప్రాంతంలో బలంగా ఉంది. దానికి ఉదాహరణే